ఆంధ్రప్రదేశ్లో సిక్కోలు నుండి కుప్పం వరకు ఒక్కటే మాట వినిపిస్తోంది. మోంధా తీవ్ర తుఫాను ముంచెత్తుతుందని ఆందోళన కనిపిస్తోంది. బంగాళాఖాతంలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో అది తీరం వైపు దూసుకువస్తోంది. తీవ్ర తుఫాను కదలికల్ని విపత్తుల నిర్వహణ సంస్థ అనుక్షణం గమనిస్తోంది. ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంధా కేంద్రీకృతమై ఉంది. మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా గుర్తించారు. ఇవాళ రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అది తీరానికి సమీపించే కొద్దీ కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. ఇక మోంధా తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఏపీలో 17 జిల్లాలకు పుదుచ్చేరిలో భాగమైన యానాంకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏపీలో సిక్కోలు నుండి కుప్పం వరకు ఒకటే మాట వినిపిస్తోంది. మోంధా తీవ్ర తుఫాను ముంచెత్తుతుందని ఆందోళన కనిపిస్తోంది. బంగాళాఖాతంలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో అది తీరం వైపు దూసుకొస్తోంది. తీవ్ర తుఫాను కదలికల్ని విపత్తుల నిర్వహణ సంస్థ అనుక్షణం గమనిస్తోంది. ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంధా కేంద్రీకృతమై ఉంది. మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా గుర్తించారు. ఇవాళ రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అది తీరానికి సమీపించే కొద్దీ కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. మోంధా తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఏపీలో 17 జిల్లాలకు పుదుచ్చేరిలో భాగమైన యానాంకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏపీలో మోంధా ఎఫెక్ట్ చాలా తొందరగా కూడా వస్తోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ మోంధా తుఫాను రాబోతుంది. మొత్తానికి కూడా అంటే ఏపీలో సిచ్యువేషన్ తెలపడానికి మా కరెస్పాండెంట్ యాకోబ్ సిద్ధంగా ఉన్నారు. యాకోబ్, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే మొత్తంగా అంటే ఎంత సమయానికి ఇది తీరం దాటే అవకాశం ఉంది? మొత్తానికి తుఫాను తీరం దాటే సమయంలో కూడా మొత్తం సముద్రంలో కూడా అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి. రైట్ నో సిచ్యువేషన్ ఎలా ఉంది యాకోబ్ అక్కడ? ప్రస్తుతం పెద్ద ఎత్తున కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సుమారుగా 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం మనం మచిలీపట్నం బీచ్ రోడ్లో ఉన్నాము. బీచ్ రోడ్లో సుమారుగా 70-80 సంవత్సరాల చెట్టు, అంటే ఆ చెట్టు చాలా పెద్ద చెట్టు, ఆ చెట్టు కూడా నేల ఒరిగిన పరిస్థితి. ఈ సహాయక చర్యలు అయితే ప్రస్తుతం చేపడుతున్నారు ఎక్కడా ఇబ్బంది లేకుండా. అంటే గత 2 రోజుల నుంచి ప్రభుత్వ యంత్రాంగం ఏం చెప్తుందో, స్థానికంగా ఇటువంటి ఘటన జరిగితే ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా పోలీసులే కానివ్వండి, రెవెన్యూ అధికారులే కానివ్వండి, అదేవిధంగా ఫైర్ సిబ్బందిగా ఉందండి, ఎక్కడికక్కడ నిమగ్నం అయి ఉన్నారు.
10 నిమిషాల కిందట ఈ చెట్టు కింద పడిపోయిన పరిస్థితి విపరీతమైన, అంటే ఇందాక ఒక 2 గంటల క్రితం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు పెద్ద ఎత్తున గాలులు వీస్తున్న పరిస్థితి, ఎక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఒక చెట్టు ఇక ఈ బీచ్ రోడ్లో పడిపోవడం జరిగింది. అవన్నీ పూర్తి స్థాయిలో 15 నిమిషాల్లోనే పూర్తిగా తొలగించిన పరిస్థితులు మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే పరిస్థితి ఈరోజు సాయంత్రం సుమారుగా ఈరోజు రాత్రి 10:30 సమయంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ తుఫాన్ తీవ్ర రూపం అయింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వర్షం కూడా కురుస్తున్న పరిస్థితి, చాలా చోట్ల కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు అదేవిధంగా మంత్రులు కూడా ఇప్పటికే కోరిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అదేవిధంగా ప్రాణ నష్టం జరగకుండా ముందైతే ప్రణాళికల మధ్య కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. మనం పూర్తిగా ఇప్పటికైతే చెట్లు నరికేశారు. అక్కడ ట్రాఫిక్ను కూడా ప్రస్తుతం ట్రాఫిక్ని కూడా పూర్తిగా మరలిస్తున్న పరిస్థితి. అంతా రోడ్ అంతా క్లియర్ చేశారు. ట్రాఫిక్ ఫ్రీ చేయడానికి ఇప్పటికే పోలీసులు మొత్తం సిద్ధమయ్యారు. అక్కడికక్కడ వెహికల్స్ని కూడా పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలో ఇప్పటికే పూర్తిగా కాకినాడ మచిలీపట్నానికి సంబంధించి సుమారుగా 12 జిల్లాలకి ఈ ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ జిల్లా యంత్రాంగం కింద స్థాయిలో పూర్తిగా నిమగ్నం అయి ఉంది అనడానికి కూడా ఇదే నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం చిన్న ఘటన జరిగినా సరే అక్కడికి వెళ్ళి పూర్తిగా అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి పూర్తిగా సిద్ధమైంది యంత్రాంగం మొత్తం అని కూడా ఈ విషయంలో అర్థమైన పరిస్థితి. అయితే ఈరోజు సాయంత్రం మరింత ఉధృతంగా ఈ తుఫాను ఉంటుంది అనేది కూడా పూర్తిగా యంత్రాంగం చెప్తున్న నేపథ్యంలో ఇంకా విపరీతమైన గాలులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా పెద్ద పెద్ద చెట్లు కూడా కూలిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రాణ నష్టం లేకుండా అయితే ఆ లోతెత్తు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా వరకు 164 శిబిరాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. సుమారుగా 16,000 మందిని ఇప్పటికే ఆ శిబిరాలకు తరలిస్తున్న పరిస్థితి. 6,000 పైచులకు మందిని ఇప్పటికే శిబిరాలకు తరలించిన పరిస్థితి కూడా ఉందని కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మరో 10,000 మందిని కూడా పూర్తిగా అక్కడికి తరలించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం గడిస్తే కానీ ఈ పూర్తిగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఈరోజు నైట్ పూర్తిగా ఇది ఏ విధంగా విజృంభిస్తుంది, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్ని గంటలకు ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది? ఇప్పటికే పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా నేల కొరిగిన దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఆ నేపథ్యంలో అధికారులు వాటిని అన్ని కూడా డ్రిల్లింగ్ చేస్తూ కట్ చేస్తూ కూడా రోడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. అంటే ఇంకా ఎంత అలర్ట్ గా ఉన్నారు అక్కడ అధికారులంతా కూడా? హిమబిందు, పూర్తిగా దీని మీద 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి యంత్రాంగం మొత్తం ఉంది అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు అంటే సుమారుగా ఇప్పుడు ఈ తుఫాను గంటకి సుమారుగా 12 కిలోమీటర్ల నుండి 16 కిలోమీటర్ల వేగంతో వస్తున్న నేపథ్యంలో కాకినాడకి మచిలీపట్నానికి మధ్యన ఎటు తీరం దాటుతుంది అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. సుమారుగా 12 నుండి 16 కిలోమీటర్లు ఈ తుఫాను వస్తున్న నేపథ్యంలో ఈ మధ్యలో కాకినాడ మచిలీపట్నం మధ్య దాటే అవకాశం ఉంది. ఇది సుమారుగా ఈ రాత్రి 9:30 నుండి 11 మధ్యన తీరం దాటే అవకాశం ఉంది. అప్పుడు ఇది పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంటుంది, అప్పుడున్న ఎటువంటి ఈ గాలులు ఉంటాయి, ప్రభుత్వం కానివ్వండి మంత్రులు కానివ్వండి అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సుమారుగా 90 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు వీస్తాయి, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అని కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ప్రజలు మటుకి ఇళ్ల వద్దే ఉండండి, ఈరోజు రేపు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి. చిన్న సంఘటన ప్రస్తుతం ఇప్పుడు 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో పెద్ద పెద్ద వృక్షాలు కింద పడుతూ ఉన్న పరిస్థితి. అయితే 90 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే మరింత
అయితే కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తిగా ఏ చిన్న సంఘటన జరిగినా సరే సహాయక చర్యలు చేపట్టడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ పూర్తిగా ఏ కొంచెం ఇబ్బంది కలిగిన ప్రభుత్వ యంత్రాంగం అయితే చేస్తున్నారని కూడా ఇప్పుడు మంత్రి కొల్లూరు కూడా చెప్పడం అయితే జరిగింది. రైట్.